టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీగా అంటే నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మన సిఎస్బి గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కింద ఆ గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ మొత్తం యాక్సెస్ పొందొచ్చు. ఇది 5 to 6 months ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు అందరూ రావచ్చు. అప్డేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. కొత్తగా 2025లో ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు రెగ్యులర్గా నెక్స్ట్ 6 months ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఇది కోర్స్ ఫీచర్స్. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి టీజీపీఎస్సీ వారధి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఈ కోర్సు. డైమండ్స్ ఆర్ ఆల్వేస్ ప్రిషియస్. గోల్కొండ బ్లూ డైమండ్ వార్తల్లో ఉంది. ఇది చాలా అరుదైన డైమండ్. దానికి చాలా చరిత్ర కూడా ఉంది. ఇండోర్ మహారాజులు, బరోడా మహారాజులు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు. గోల్కొండ బ్లూ డైమండ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? తెలంగాణ గోల్కొండ మైన్స్ ద్వారా ఇది దొరికిందనమాట. ఇది చాలా రేర్ డైమండ్. 23.24 క్యారెట్ డైమండ్ అనమాట. చాలా క్లియర్గా ఉంటుంది. దీన్ని గోల్కొండ బ్లూ డైమండ్ అంటారు. ఇది ఇండియన్ రాయల్టీతో అసోసియేట్ అయింది. ఇది ఇప్పుడు ఆక్షన్కి వచ్చింది. క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్స్ ఇన్ జెనీవా వీళ్ళు దీన్ని ఆక్షన్ చేయబోతున్నారు. దాదాపు 300 to 400 crore రూపీస్ ఈ యాక్షన్ ద్వారా వస్తూనే అనుకుంటున్నారనమాట. ఇది చాలా ఎక్సెప్షనల్ జమ్ అని చెప్తున్నారు ఈ ఆక్షన్ చేసే అధికారులు. ముఖ్యంగా దీనికి రాయల్ హెరిటేజ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ కలర్ ఉంది. దీని సైజ్ కూడా ఎక్సెప్షనల్గా ఉంది. గత 100 సంవత్సరాల నుంచి దీని సైజ్ కానీ వెయిట్ కానీ ఏమీ మారలేదంట. జనరల్గా బ్లూ డైమండ్స్ చాలా రేర్గా ఉంటాయి. ఇంత పెద్ద సైజ్ బ్లూ డైమండ్ అనేది రేరెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటున్నారనమాట. అసలు ఈ డైమండ్ దీని చరిత్ర ఏంటో ఒకసారి చూస్తే కనుక దీని ఆరిజిన్ చాలా ఇంపార్టెంట్. 1930s ఆ టైంలో ఇది ఇండోర్ రాజుల దగ్గర ఉండేది. ముఖ్యంగా ఇండోర్లో మహారాజా యశ్వంతరావు హోల్కర్ II ఆయన చేతిలో ఈ డైమండ్ ఉండేది. ఆయన ఈస్థెటిక్ కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాడు అనమాట. ఇండోర్ మహారాజుల తర్వాత ఈ డైమండ్ బరోడా మహారాజుల దగ్గరికి వెళ్ళిందంట. ఈ డైమండ్ తర్వాత ప్రైవేట్ ఓనర్షిప్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది ఓపెన్ బిడ్డింగ్లో ఆక్షన్ వేస్తున్నారు. దీన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. ఈ డైమండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది గోల్కొండ మైన్స్లో దొరికిన డైమండ్ అనమాట. సో ఇది ప్రత్యేకమైన డైమండ్ అని చెప్పొచ్చు. బ్లూ కలర్లో ఉంటుంది ఈ డైమండ్. గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్ షాహీస్ పరిపాలించేటప్పుడు ఈ కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతే ఉందో అక్కడ చాలా డైమండ్ రిజర్వ్స్ ఉండేయంట. వీటిని దాదాపు అంటే 200 సంవత్సరాల పాటు ఎక్స్కవేట్ చేస్తూనే ఉన్నారు. ఒక పీక్ టైంలో దాదాపు 20,000 మంది అక్కడ పనిచేసేవాళ్ళంట. ఇక్కడ నైట్రోజన్ ఇదంతా దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది. కార్బన్, ప్యూర్ కార్బన్ దొరికిందంట ఆ ప్రాంతంలో. ఇక్కడ దొరికే డైమండ్స్ కూడా చాలా పెద్దవిగా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. కోహినూర్ డైమండ్ కూడా ఈ ప్రాంతంలోనే దొరికిందని ఒక వినికిడి అనమాట. సో కోహినూర్ డైమండ్ కావచ్చు, ఈ గోల్కొండ బ్లూ డైమండ్ కావచ్చు, ఇదంతా ఈ ప్రాంతంలోనే దొరికింది అంటుంటారు.